మనమందరము సజీవ లెక్కల్లో ఉంచబడి ఎంతో మంది మన కళ్ళ ఎదుట చనిపోతున్నప్పటికీ కూడా, ఎంతో మంది నాశనం అయిపోతున్నప్పటికీ కూడా దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఆయన కృప చేత మనల్ని నడిపించుకుంటున్నాడు ఇలా వారం వారం. దాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి. ఈరోజు పోయిన వారం మనం నేర్చుకున్నామండి, గుర్తుందా? ఎంతో బలమైన సందేశము, మన జీవితానికి ఎంతో ఊరటనిచ్చే సందేశం అని నేను అనుకుంటున్నా. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. ఏం నేర్చుకున్నామండి? ఆసక్తి భక్తి. మెయిన్ పాయింట్ ఒకటో చెప్పాను, ప్రార్థన. ఆసక్తి అంటే ఆయన భక్షిస్తుందంట. ఆసక్తిలో పుట్టింది ఆయనలో, ఆయన విజయాన్ని పొందుకున్నాడు. మెయిన్ పాయింట్ మనకు వచ్చేసి ప్రార్థన. ప్రార్థనలో ప్రాకులాడితే నీకు విజయం రాక ఖచ్చితంగా తప్పదు. అది నువ్వు ప్రార్థనలో నలిగిపోయినట్లయితే, ఆ ప్రార్థిస్తున్న టైంలో ప్రార్థన జీవితాన్ని నువ్వు పునాది వేసుకున్నట్లయితే, ఆ ప్రార్థనలో నువ్వు నలిగిపోయి ఉంటే ఒకవేళ నష్టపోవడం అంటూ ఉండదు అని మనం మాట్లాడుకున్నాం. ప్రార్థన అనేది ఎంతో గొప్ప బలమైన ఆయుధం. ప్రార్థన జీవితం లేకపోతే మన జీవితము వ్యర్థమే. క్రైస్తవులుగా అని చెప్పుకుంటున్నా కూడా వ్యర్థమే. కాబట్టి మనం మెయిన్ పాయింట్గా ప్రార్థన విషయం గురించి చాలా నేర్చుకున్నాం, చాలా విషయాలు. మరి ఎంతమంది ఆ రోజు నుండి ప్రార్థన జీవితాన్ని రూపొందించుకున్నారో నాకు తెలియదండి. మరి మీకు, మీ మనసుకు, దేవునికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఒకవేళ ప్రార్థన విషయంలో తప్పిపోయి ఉంటే, ప్రార్థన జీవితానికి చాలా దూరం అయిపోయి ఉంటే, ఆ రోజున మీరు తెలుసుకోవాల్సిన విషయము, అవును కదా, దేవునితో నేను మాట్లాడుతున్న ఒక మాట, సంభాషణ ఎన్ని రోజులు అయిపోయిందో మనస్ఫూర్తిగా నా తండ్రితో మాట్లాడుకొని నిజంగా ఆ సందేశం వారి హృదయం కదిలించినట్లయితే ఖచ్చితంగా ఆలోచన వచ్చి ఉంటుంది. కాబట్టి మనం గమనించుకోవాలి. ఈరోజు కూడా మనము ధర్మశాస్త్రాన్ని, ఆయన మనస్సైన బైబిల్ అని ఉంటుందండి. మనము ఏం చదువుతున్నామో, మన చేతుల్లో ఏముంది అంటే కేవలం ఒక బైబిలే అనుకోవద్దు. ఆయన మనస్సుని నా చేతుల్లో పెట్టుకొని ప్రతిరోజు చదువుతున్నా అని అనుకోవచ్చు. చదువుతున్నట్లయితే, చదవని వారికి అలా అనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎవరైతే చదువుతారో, నా తండ్రి మనస్సును నేను రోజు చదువుతున్నా. మన చేతుల్లో ఉన్నది ఆయన మనస్సు. ఆయన మనస్సును మనము చదువుతూ ఉండం. మనుషుల్ని నువ్వు చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నీ భర్తని, నీ భార్యను నువ్వు వారి మనస్సును అర్థం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు ఏంటి రోదన అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఏదైనా కొంచెం మొండిగా తయారైతే. వారిని చదవడం చాలా కష్టం, కానీ తండ్రి మనస్సును చదవడం చాలా ఈజీ. కానీ చదవరు, పట్టించుకోరు ఆయన మనస్సుని. ఆయన మనస్సులో ఎంతో ఆవేదనతో కూడినటువంటి మాటలు ఉంటాయి, నీకు ఎంతో ఊరటనిచ్చే మాటలు ఉంటాయి, నిన్నెంతో శక్తిపరిచే బలమునిచ్చే మాటలు ఉంటాయి. నిన్ను ముందుకు ఇంకా కొనసాగడానికి, విశ్వాసమందు నమ్మకముగా, నిలకడగా, భద్రముగా, స్థిరముగా ఉండటానికి ఆయన మనకు ఎంతో ముఖ్యమైన మాటలు ఆయన మనస్సునందు రాసి మన చేతుల్లో ఉంచాడు. కాబట్టి మనం గమనించుకోవాలండి, మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఆయన మనస్సు అనేది మన హృదయంలో ఉండాలి. ఆయన మనస్సును మనం చదువుకుంటున్నామంటే, ఆ చదువుతున్న టైంలో ఆ అక్షరాలన్నీ మన హృదయం అంతరంగంలోనికి చేరుకోవాలి. అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అది. కాబట్టి మనం గమనించుకోవాలండి, ఎక్కడైతే మనం కృంగిపోతామో అక్కడే ఖచ్చితంగా దేవుడు మనల్ని లేవదీస్తాడు. ఏ విషయమందు నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయమందు ఒకవేళ నీకు బాధ ఉన్నట్లయితే, ఏ విషయమందు నువ్వు తడబడుతున్నావో, ఎలాంటి బలహీనత నీకు లాగుతుందో ఆయనకు తెలుసు. ఆ బలహీనతకు ఏం చేయాలనేది ఆయనకు తెలుసు. కానీ మన బలహీనత ఉన్నప్పుడు ఆయన పాదాలను పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆయన పాదాలు తడపకుండా మన రోజుని ప్రారంభించకూడదండి. ఆయన పాదాల చెంత కూర్చుని
అలా కొద్ది నిమిషాలు ఆయనతో పాటు సమయాన్ని గడిపిన తర్వాత మన రోజును ప్రారంభించండి, ఎంత బలముగా ఉంటుందనేది మీకు మీరే రుచి చూస్తారండి. కాబట్టి మనం గమనించుకోవాలి, ఆయన మనస్సు నా చేతిలో ఉంచుకున్నాను, ఆయన మాట ఆయన నా హృదయంలో ఉన్నాడా లేదా గుర్తించుకోవాలి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకుందామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము. ఈరోజు అద్భుతమైన ఒక వివరణ గురించి మనం మాట్లాడుకుందామండి, ఒక సందేశాన్ని. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పెను అని ఉంది అక్కడ. మనమంట కొంతమందికి నమ్మకాలు ఉండవు. ఎలాంటి నమ్మకాలు ఉంటాయంటే మూఢ నమ్మకాలు ఉంటాయి. మూఢ నమ్మకం విషయం ముందు ఎవరైనా చెప్పారనుకోండి, అవునా నిజమా అని చెప్పేసి చాలా అక్కడే అటువైపు కొట్టుకుపోతారు చాలా మంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నా అన్ని విషయంలో, నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి కారణం ఏంటి, నా బలహీనతకి కారణం ఏంటి, నేను ఎలా బ్రతుకుతున్నా, అసలు దేవుడు చెప్పింది ఒకటైతే నేను చేస్తున్నది ఏంటి అని మీరు ఒకసారి ఆలోచించినట్లయితే నమ్మకం లేకపోవడం అండి, సరైన నమ్మకం లేకపోవడం. ఇప్పుడు భర్తకి భార్య మీద నమ్మకం లేదనుకోండి, ఎలా ఉంటుందండి ఆ సంసారం? బాగా చక్కగా ఉంటుందా? చక్కగా ఉంటుందండి. భార్యకు భర్త మీద నమ్మకం లేదు, సాఫీగా జరిగిపోతుంది అనుకుంటున్నారా సంసారం? జరగదండి. మా భార్య భర్త అనగానే ఒక నమ్మకంతో కూడినటువంటి బంధం. అది నమ్మకం లేకపోతే ఆ సంసారం మంచిగా ఉండదు, చిత్తినం అయిపోతుంది, అది పగిలిపోయే స్థితిలోనికి వచ్చేస్తుంది ఆ సంసారం. నమ్మడం అనేది చాలా మనకి ఇంపార్టెంట్. నమ్మకం నీకు ఖచ్చితంగా ఉంటే మాట్లాడుతూ అంటున్నాడు, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే, ఒకవేళ నీకు నమ్మడానికి సాధ్యమైతే, నువ్వు ఖచ్చితంగా నమ్ముతుంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్తున్నాడు. ఎందుకు నువ్వు సమస్తాన్ని సాధించలేకపోతున్నావు అంటే నీలోని సరైన దేవుని మీద ఉన్నటువంటి నీకు సరైన నమ్మకం లేదు కాబట్టి నువ్వు సమస్తాన్ని జయించలేకపోతున్నావు. కాబట్టి మనం గమనించుకోవాలి, నమ్ముట ఒకవేళ నీ వలనైతే, నువ్వు ఇంకా నమ్మాలా వద్దా అనే సందేహంలో ఉన్నట్లయితే, అలా అర్థంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ సరైన నమ్మకాన్ని సంపాదించుకోలేవు దేవుని మీద. మనుష్యుల్ని నమ్మకపోయినా పర్లేదు, ఎందుకంటే నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ మనుషులుగా మారిపోయారు ఈ రోజుల్లో. కాబట్టి మనం గమనించుకోవాలి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే, సరైన నమ్మకం ఆయన మీద ఉంచినట్లయితే ఖచ్చితంగా సమస్తాన్ని కూడా నువ్వు జయించడానికి నీకు సాధ్యమవుతుంది. ఎందుకు నువ్వు సమస్తాన్ని జయించలేకపోతున్నావు అంటే నువ్వు సరైన నమ్మకం ఆయన మీద ఉంచట్లే కాబట్టి. నమ్మకం అంటే పూర్తిగా చెప్పాలి అంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోవడం, ఆయన మీద ఆనుకోవడం, ఆయన మీద సరెండర్ అయిపోవడం అండి. ఒకవేళ చెప్పాలంటే సరెండర్, ఆయనకు అన్ని విధాలుగా సరెండర్ అయిపోవడం, ఆనుకోవడం ఆయన మీద. నమ్ముతున్నావంటే కేవలం నోటి మాటతో నేను నమ్ముతున్నానండి దేవుణ్ణి నేను చెప్పడం కాదు. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ దేహమును సంపూర్ణముగా ఆయనకు అప్పగించడమే ఆయన నమ్ముట అంటే. కానీ సరైన నమ్మకం లేకుండా చాలా మంది చాలా విశ్వాసము పగిలిపోతున్నాయండి ఈ రోజుల్లో. ఏదో చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే చాలా మంది ఆ విశ్వాసాలు పగిలిపోవట్లే చూస్తున్నాం మనం. కాబట్టి అలాంటి స్థితిలోనికి నీ యొక్క జీవితం వచ్చేసినట్లయితే అప్పుడు మనం గమనించుకోవాలి, నిజంగా నేను నా తండ్రి మీద ఆనుకున్నానా, నా తండ్రి మీద సరైన విధానముగా నేను అన్ని విధములుగా నేను సరెండర్ అయిపోయానా? సరెండర్ అయిపోతే, ఇప్పుడు భర్త భార్య ఉన్నారు కదండి, భార్య ఎవరి మీద అండి ఆనుకుంటుంది? ఎవరి మీద ఆధారపడి బతుకుతుంది? భర్త మీదే కదా. భర్త మీద ఎప్పుడు ఏం తెచ్చినా తేవకపోయినా, ఎలా ఉన్నా ఎలా లేకపోయినా కూడా ప్రతి విషయం మీద ఇంట్లో ఉండేది భార్య, బయటకు వెళ్ళేది భర్త.
ప్రతి విషయము కూడా ఆ భార్య అనే ఒక అమ్మాయి పూర్తిగా సంపూర్ణంగా భర్త మీద ఆధారపడిపోతే ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదండి ఆమెకు. అన్నీ నా భర్తే, వేరే ఆప్షన్ ఏం కూడా తీసుకోదు ఆమె. అన్నీ నా భర్తే, ఆయన మీద నేను సంపూర్ణంగా ఆధారపడిపోయాను కాబట్టే ఆయన నాకు అన్నీ సమకూరుస్తున్నాడు అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. కానీ మంచిగా అలాంటి టైంలో కూడా చాలా మంది భర్తలు మోసం చేసేవారు ఉంటారండి. పూర్తిగా నమ్మినా కూడా, అరే నా మీద పూర్తిగా ఆధారపడి ఉంది కదా నా భార్య, నా మీద పూర్తిగా ఆనుకునే బ్రతుకుతుంది కదా, తనకి నేను తప్ప ఇంకెవరున్నారు అంత దీన్ని మంచిగా చూసుకోవడానికి అని ఒక్కసారి భర్త ఆలోచిస్తే ఆ భార్యకు నమ్మక ద్రోహం చేసేవారుగా ఉండరు. కానీ కొన్ని మాటలతో కొన్ని నిష్ఠూరపు మాటలతో మాట్లాడుతూ ఉంటారండి. మనుషులైనా కూడా ఒక్కొక్కసారి నమ్మక ద్రోహం చేయొచ్చు. అలా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారండి? నమ్మక ద్రోహమే కదా అనేది. పూర్తిగా నీ భార్య నీ మీద ఆనుకున్నప్పుడు ఆమెను చూసుకునే బాధ్యత నీదే. నీ మీద ఆల్రెడీ ఆనుకునేసింది, ఆధారపడిపోయింది, సంపూర్ణముగా నీకు సరెండర్ అయిపోయింది. తాళి అనే ఒక బంధముతో, పెళ్లి అనే ఒక బంధముతో సంపూర్ణంగా నీ దగ్గర సరెండర్ అయిపోయినప్పుడు నువ్వు అంతే నమ్మకముగా భార్యను చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. భార్య భర్తని కూడా అంతే, భర్త భార్యను కూడా అంతే. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనుషుల మధ్యలో కూడా సరైన నమ్మకం లేకపోవచ్చు. ఆ భార్య భర్త మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు భర్త అలా చేసే అవకాశాలు చాలా ఉంటాయి. దాన్నే నమ్మక ద్రోహం అంటారు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, మనుషుల్ని నమ్మడం చాలా అసాధ్యం అండి ఈ రోజుల్లో. కానీ నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే నమ్మక ద్రోహం అనుకో కొంచెం కూడా చోటు ఉండదు ఆయన దగ్గర. ఆధారపడిపోవాల భర్త మీద ఆధారపడినప్పుడు నువ్వు ఎంత మాత్రము చిన్న చూపు ఆమెను చూడకూడదు. సంపూర్ణంగా నీకు సరెండర్ అయిపోయింది. నిష్ఠూరపు మాటలతో బాధ పెట్టేవారుగా ఒక్కరు ఉండకూడదు. అవతల వ్యక్తుల దగ్గర ఒకరినొకరు గౌరవించుకునే విధానం నేర్చుకోవాలి ఈ రోజుల్లో. కాబట్టి మనం గమనించుకోవాలి, అలాంటి నమ్మకం మనకు ఉండాలంట. అందుకు యేసు చెప్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. సమస్తాన్ని కూడా నువ్వు నమ్మకముతో నువ్వు సాధించుకోవచ్చు అని చెప్తున్నాడు. కానీ నువ్వు నమ్ము. సరైన నమ్మకము నీ దేవుని మీద నీకుందో లేదో గమనించుకో. అప్పుడు నువ్వు గమనించుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా సరైన ఆన్సర్ నీకు వస్తుంది. తర్వాత ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని చెప్తున్నాడు. ఈ ఒక రెఫరెన్స్ ని మీరు సంపూర్ణంగా ఆలోచించినట్లయితే ఎవరితో మాట్లాడుతున్నారండి? ఒక్కసారి మైండ్ కి షార్ప్ పెట్టండి. ఇక్కడ చూసినట్లయితే ఎవరితో మాట్లాడుతున్నారు? కోరాహ కుమారులు రచించిన కీర్తన అంట ఇది. కోరాహ కుమారులు రచించిన కీర్తన ఇది. వారు చెప్తున్నారు ఏంటంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటే ఇక్కడ దేవుడు వాళ్ళు కాదు సంభాషణ. ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కోరాహ కుమారులు, ఆ కుమారులంట వారి ప్రాణంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. మనుషులతో లేదా దేవునితో కూడా కాదు, దేవుణ్ణి ఆధారము చేసుకొని దేవుణ్ణి నమ్ముకొని వారు మాట్లాడుతున్నారు. ఏంటంటే తన ప్రాణముతో వారు మాట్లాడుకుంటున్నారు. వారు ప్రాణానికి వారు ఓదార్పునిచ్చుకుంటున్నారు. దేవుని మీద నమ్మకం ఉంచుకొని, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ప్రాణమా ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు కృంగిపోవాలి? అసలు మన తండ్రి అయిన దేవుడుండగా నువ్వెందుకు కృంగిపోతున్నావు అనే ఒక వారి ప్రాణముతో వారు మాట్లాడుకుంటున్నారండి. ఎప్పుడైనా మీరు మాట్లాడుకున్నారా? ఒంటరిగా ఉన్నప్పుడు మీ ప్రాణము విసిగిపోయే అంత బాధ మీకు వచ్చినప్పుడు, తట్టుకోలేని స్థితి మీకు వచ్చినప్పుడు నీ ప్రాణంతో నువ్వు చెప్పుకున్నావా? ఎప్పుడైనా
గమనించుకోవాలి. అక్కడ అదే చెప్తున్నాడు, నా ప్రాణమ నీవేళ కృంగి ఉన్నావు, నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు అసలు. తర్వాత నాలో నీవేళ తొందరపడుచున్నావు. చూడండి, ప్రాణము బాగా కృంగిపోయి ఉన్నప్పుడు, విసిగిపోయినప్పుడు, తట్టుకోలేని స్థితి మనకు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు అంటారు. అప్పుడు తెలుసు కదండి మనకు, తొందరపాటు నిర్ణయాలు. తట్టుకోలేని స్థితి మనకు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటాం ఆతురముగా. అప్పుడు మన మనస్సు ఆతురముగా పరిగెత్తుతుంది. ఏం చేస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో అనేది కూడా గమనించకుండా తొందర పెట్టేస్తుంది. ఈ బాధకు నేనేం చేయాలి, ఈ బాధకు నేను ఎలా ఉండాలి, ఏం చేసేది నాకు తీరిపోతుంది అని తొందరపడతారంట. కానీ ఇక్కడ నాలో నీవేళ ఎందుకు నువ్వు తొందరపడుచున్నావు, నీవేళ తొందరపడుచున్నావు, నా ప్రాణమా నీవెందుకు కృంగిపోతున్నావు. ప్రాణముతో ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. కానీ దేవుని ఆధారము చేసుకుని మీరు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా నీ ప్రాణమునకు ఊరట ఇచ్చే మాట మనకు అప్పుడు వినిపిస్తుందండి. నిదానముగా మెల్లైన స్వరముతో దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే ఇక్కడ నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, ఎందుకు నువ్వు తొందర పెట్టుకుంటున్నావు. తన ప్రాణంతో ఎవరైనా మాట్లాడుకుంటారా అండి? ఎంత గొప్ప దేవుడు వాక్కులతో మనతో మాట్లాడుతున్నారని గ్రహించుకోవాలి మీరందరూ. ఎవరైనా ప్రాణాలతో మాట్లాడుకుంటారా? యోబు గారంట తన గోతితో మాట్లాడాడండి. తన గోతిని తానే తవ్వుకొని గోతితో కూర్చుని అలా మాట్లాడుకున్నాడంట. మనం చేయగలుగుతామా అలా? నీ గుంత నువ్వు తవ్వుకున్న తర్వాత అక్కడ కూర్చున్న గుంతతో మాట్లాడుకుంటారు ఎవరైనా? అలాంటి సాహసం మనం చేయగలమా? కానీ భక్తులు చేశారు కాబట్టి వారు అంత గొప్ప భక్తులు అయ్యారు. పురుగుతో మాట్లాడుకున్నాడంటండి యోబు గారు. ఏ పురుగు తెలుసా? అది చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏ పురుగు అయితే ఆ దేహానికి పట్టి ఆ దేహమును తినివేస్తుందో ఆ పురుగుతో మాట్లాడుతున్నాడంటండి యోబు గారు. ఇలాంటి విషయాలు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనతో మనం సరిగ్గా మాట్లాడుకోలేని స్థితి మనకుంది ఈ రోజుల్లో. పురుగుతో మాట్లాడడం ఏంటండి అసలు? ప్రాణంతో మాట్లాడడం ఏంటి? గోతితో మాట్లాడడం ఏంటి? అసలు వింతగా లేదు? చాలా వింతైన విషయాలే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకే ఇక్కడ నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని చెప్పేసి, నా ప్రాణమా నువ్వెంతైనా నాకు బాధ పెట్టు, నువ్వెంతైనా నన్ను కృంగది, అయినా పర్లేదు నా తండ్రిని నేను స్తుతిస్తా అనే గొప్ప మాటలు వాళ్ళు పలికారండి. ఈ రోజున మనం పలకగలుగుతామా? చిన్న కష్టం రాగానే తట్టుకునే స్థితే దేవుడు మనకి ఇచ్చి ఉంటాడు. నువ్వు మోయలేనంత భారం ఏమి ఎప్పుడు ఆయన మోపడు మన మీద. నువ్వు తట్టుకోగలిగినంత మాత్రమే నీకు ఇవ్వగలుగుతాడు. కానీ నీ శక్తికి మించి రోజు దేవుడు ఎప్పుడు ఇవ్వడండి. అది మనం గమనించుకోవాలి. అయినా నేను స్తుతిస్తా దేవుణ్ణి. అయినా ఇంకను నువ్వు ఎంత కృంగిపోయినా పర్లేదు, తన ప్రాణంతో తను మాట్లాడుకొని ఎంత కృంగిపోయినా పర్లేదు, నువ్వు ఎంత తొందరపడినా నాకు పర్లేదు, దేవుని యందు నేను నిరీక్షణ మాత్రము విడిచిపెట్టను అని చెప్తున్నారు వాళ్ళు. మరి మన నిరీక్షణ ఎలా ఉంది? చిన్న బాధ, చిన్న కష్టం రాగానే, చిన్న తొందరపాటు, చిన్న కలవరము మనలో పుట్టగానే తండ్రిని విడిచిపెట్టేసి మనుషుల్ని ఆధారము చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు లేరనుకుంటున్నారా? నాకు డబ్బు ఉంది కదా, నాకు సిరి సంపదలు ఉన్నాయి కదా. కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అన్నీ ఉన్నాయి కదా, నాకు ఏం తక్కువ, తినడానికి తక్కువ, వేసుకోవడానికి బట్టలు తక్కువ, ఏం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి, ఎందుకు ఆయన మీద ఆధారపడాలి, ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషులతో నేను అనిపించుకోవాలని ఒక థాట్తో వెళ్ళిపోతున్నారు బయటకు. మరి మనం గమనించుకోవాలండి, దేవుని మీద ఆధారపడటం అంటే అన్ని విధాలుగా నువ్వు సరెండర్ అయిపోయి ఎలాంటి కష్ట నష్టము సంతోషము నీకు వచ్చినా ఆయన ఎదుట చెప్పుకోగలిగిన గొప్ప జ్ఞానము నీలో పుట్టాలి. అప్పుడు సర్వ సంపదలోనికి, సంపూర్ణంలోనికి నువ్వు వెళ్తావు. నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను ఎందుకు ఆధారపడాలి అని చెప్పేసి
నిన్ను నువ్వు నమ్ముకొని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ ఇష్టానుసారంగా బ్రతికావో ఇంకెప్పుడు మన నాశనం వచ్చేస్తున్నది మనకే తెలియదు. కాబట్టి మనం గమనించుకుందామండి. యోబు గ్రంథం ఒకసారి చదువుదామండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము. యోబు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం. యోబు ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా అంటున్నాడు. ఇక్కడ ఎవరికైనా అదొక ప్రశ్న. మేఘాలు ఎలా మెరుస్తున్నాయండి? నేను టార్చ్ చేస్తున్నా కాబట్టి మెరుస్తున్నాయని చెప్పగలిగి నాకు ధైర్యం ఉంటుందా? మనుషులకి ఉంటుందా? లేదు కదా. నేను ఇస్తున్నానండి వెలుగు అని చెప్పగలుగుతారా? నేను చేస్తున్నారండి, నేనే ఇస్తున్నా రాత్రి నేను చెప్పగలుగుతారా? ఏం చెప్పలేరు. నేనేనండి గాలిని పంపు కొట్టే విధంగా పంపిస్తున్నానని చెప్పగలుగుతారా? ఎవరికి కూడా ఆ మాట చెప్పడానికి సాధ్యము లేనటువంటి, అసలు దానికి చోటే లేదు అక్కడ. ఆయన నీ ప్రాణము కృంగినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, లేదా నీలో ఏదో బలహీనత నేను లాగుతున్నప్పుడు నువ్వు గమనించుకోవాలి. ఊరకుండి బాగా కాంగా అయిపోవాలండి. నీకు తట్టుకోలేని పరిస్థితి నీకు వచ్చినప్పుడు మౌనముగా మారిపోవాలి. నువ్వు దేవుని దగ్గర మౌనముగా నువ్వు ఉన్నా సరే నీ హృదయము ఆయన నీ హృదయము కాంటాక్ట్ లో ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. నీ పక్షమున పరిశుద్ధ ఆత్ముడు దేవుని దగ్గర మాట్లాడతాడు. నువ్వు చేయాల్సింది అలా కామ్గా ఉండాలి, తట్టుకోలేని స్థితి నీకు వచ్చినప్పుడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, యోబు ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము అని చెప్తున్నాడు. ఇంత బాధ, ఇంత కష్టం వచ్చి నాకు కృంగిపోతున్నావే, ఒకసారి నువ్వు కామ్గా ఉండి మౌనము పాటించి ఆలోచించు. ఆయన అద్భుత క్రియలను ఒకసారి నువ్వు ఆలోచించు. ఇంతగా అద్భుతాలు నేను నా కళ్ళెదుటే నేను చూస్తున్నానే, ఈ బాధ నా తండ్రికి తెలియదు అంటారా అని మీరు ఒక్కసారి మౌనంగా ఉండి ఆలోచించండి. ఎంత గొప్పగా అనిపిస్తుందో అది. అందుకే ఇక్కడ దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని ఆయన ఎట్లు తీర్మానం చేశాడో ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలియనా అని అడుగుతున్నాడు ఆయన. ఎవరికి కూడా తెలీదు. తర్వాత మేఘములను తేల చేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా అని అంటున్నాడు. మేఘాలు ఎప్పుడైనా మీరు దీక్షంగా ఆలోచించండి. ఆకాశం వైపు చూసి మేఘాలు ప్రయాణిస్తూ ఉంటాయి ఆకాశంలో. చూసారు ఎప్పుడైనా? చూసాం కదా. నువ్వు ప్రయాణిస్తున్నావు, మనము ప్రయాణించేలా చేస్తున్నామా వాటిని? లేదు కదా. దాన్ని ఏమంటారు మరి? దేవుని అద్భుత కార్యమే అని అంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, మేఘములను తేల చేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? ఇవన్నీ నీకు తెలుసా? ఏదో మనము వాటర్ మీద బోట్లు, పేపర్ బోట్లు కదండి, పేపర్ బోట్లు అలా వదిలేసినట్లు మేఘాలు అలా వెళ్ళిపోతుంటాయేంటి? మనం చేసాం కదండి, పేపర్ బోట్లు చేసి అలా వాటర్ మీద, నదుల మీద అలా వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోతాయి. అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయి ముందుకి. ఆ దానికంటే అదేమో వింత అండి. మేఘములు, ఆ మేఘములు ఆకాశంలో అలా ప్రయాణిస్తున్నప్పుడు అసలు అవి ఎలా వెళ్తున్నాయి? ఆయన అద్భుత క్రియ ఏంటి? ఇంత గొప్పగా క్రియేషన్ ఏంటి? సృష్టి ఏంటి ఇది అని ఒకసారి మనము నిజంగా మౌనముగా ఉండి ఆలోచించినట్లయితే వాటి ముందు మన బాధ చాలా చిన్నదండి. ఇంత గొప్ప సృష్టినే నడిపిస్తున్న నా తండ్రి ఈ చిన్న బాధ పట్టించుకోలేడా అని మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం గమనించుకోవాలి, ఇంత గొప్ప అద్భుత కార్యములు చేస్తున్న మన తండ్రిని, అలాంటి గొప్ప తండ్రిని మనం నమ్ముకున్న మనము ఎందుకంటే మనం కృంగిపోవాలి? ఎందుకు మనం నిరాశలోనికి మనం వెళ్ళిపోవాలి? ఎందుకు విశ్వాసాన్ని విడిచిపెట్టే అంత స్థాయికి మనం వెళ్ళిపోవాలి? గమనించుకోవాలండి. కాబట్టి అలాంటి వారుగా ఉండకూడదు. ఫిలిప్పీ పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక
ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడండి ఇక్కడ. ఆ మాట ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, నాకు కొదువ కలిగినందున ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా ఈ స్థితి నాకు ఎందుకు ఇచ్చావు ప్రభు అని ఎవరైనా క్వశ్చన్ చేసినట్లయితే మనం వీటి మాటలు మనం ఆలోచించుకోవాలి ఒకసారి. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలోనైనా సరే, ఎలాంటి స్థితి నాకు వచ్చినా, పరిస్థితులు నాకు వచ్చినా, ఇక నాకు మార్గమే లేదు, అన్నీ మూసుకుపోయాయి, నాకు దారులే లేవి ఇక మీదట అని నువ్వు చెప్పుకున్నట్లయితే, ఒకవేళ అలాంటి బాధ నీకు వచ్చినట్లయితే మీరు గమనించుకోవాలంట, ఆయన చెప్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని చెప్తున్నాడండి. ఎలాంటి స్థితి వచ్చినా కూడా ఎలా ఉన్నాడంటండి ఆయన? సంతృప్తిగా ఉన్నాడంట. మనం ఉండగలుగుతామా? బాగా మంచి డబ్బు, మనం కావలసుకున్నటువంటి ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటాం? ఎలా ఉంటామండి మనము? మనస్ఫూర్తిగా ఉంటుంది మనకు, అప్పుడు చాలా సంతృప్తిగా ఉంటుంది. సంతృప్తిగా ఇవ్వండి, ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, నేనేం కోరుకున్నా నాకు ఖచ్చితంగా నాకు అన్నీ నా చేతికి వచ్చేసాయి, ఇప్పుడు నా సంతృప్తి నాకు ఇప్పుడు నన్ను వెతుక్కొని వచ్చింది అని అప్పుడు అనుకుంటారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ సంతృప్తి అని చాలా మంది బ్రతుకుతున్నారు, అదే ట్రాన్స్ లో బ్రతుకుతున్నారు, ఆ భ్రమలోనే బ్రతుకుతున్నారు. తర్వాత నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఆయన నేర్చుకున్నాడంట. తర్వాత దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును అంటున్నాడండి. నేను బాగా డబ్బున్న జీవితాన్ని చూశాను, ఏం లేకుండా జీవితాన్ని కూడా చూశానండి, కానీ ఈ రెండు జీవితాల్లో కూడా నేను ఎలా ఉన్నానంటే సంపూర్ణముగా ఉన్నాను, సంతృప్తిగా ఉన్నాను అని చెప్తున్నాడు. మరి మనము ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా, ఉంటే ఒక లెక్క దేవుని కళ్ళ మనం చూస్తాము, లేకుంటే ఇంకోలా ఆయన మనం చూస్తామండి. మనం గమనించుకోవాలి. మనము అన్నీ ఇస్తేనే నాకు దేవుడు అని చెప్పుకొని బ్రతుకుతున్న క్రైస్తవులు కూడా ఉన్నారు. అన్ని ఇస్తేనే కదండి దేవుడు ఎక్కడండి చూస్తున్నాడు, ఇంకెందుకండి నేను వెళ్ళాలి సంఘానికి, ఇంకెందుకు నేను ప్రార్థన చేయాలి, ఇంకెందుకు నాకు ఆ దేవుడు, ఏమి ఇవ్వలేనప్పుడు ఆ దేవుడు ఎందుకు అని బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. కానీ భక్తులు చెప్తున్నారు, నాకు సంపన్నముగా ఉన్న స్థితి కూడా నాకు తెలుసు, సంపన్న స్థితిలోనూ నేను బ్రతికాను, ఏమీ లేకుండా దీన స్థితిలో కూడా నేను బ్రతికాను, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. నువ్వు బాగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఏం లేకున్నప్పుడు అన్నీ ఉన్నా కూడా నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే సంతృప్తిగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. నాకేం లేదు అని చెప్పేసి నీ ప్రాణముతో నువ్వు కృంగిపోయినట్లయితే అప్పుడు బలహీనత మనల్ని లాగాలి అని చూస్తుంది. అసలు నీకేమిచ్చాడు నీ దేవుడు అని సాతాను మెల్లయ స్వరంతో మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేశాడని నువ్వు సంఘానికి వెళ్ళాలి, ఏం చేశాడని నువ్వు వాక్యాన్ని చదవాలి, ఏం చేస్తాడని నువ్వు క్రైస్తవులుగా బ్రతకాలి అని సాతాను మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. కానీ భక్తులు చెప్తున్నారు, అన్ని విషయాల వరకు సంపూర్ణంగా ఉన్నారంట, ఒక్కొక్కసారి ఆకలితో ఉన్నారంట, ఒక్కొక్కసారి కడుపు నిండా భోజనం దొరికింది. మనమైతే ఎలా ఉంటామంటే బాగా కడుపు నిండా తింటే
సంతృప్తి అనుకుంటారు. ఏమి లేనప్పుడు నాకు ఎక్కడండి సంతృప్తి అనే ఆలోచనలో మనం ఉంటాం. కానీ భక్తులు అలా లేరు. ఆకలి స్థితిలో కూడా వాళ్ళకి తెలుసు, అంటే కడుపు నిండినటువంటి స్థితిలో వాళ్ళకు తెలుసు. తర్వాత సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. ఎలా ఉన్నా సరే, ఎలాంటి స్థితి నాకు వచ్చినా సరే, నేను నేర్చుకున్నది ఏంటి అంటే సంతృప్తిగా ఉండడం. ఇదే నా తండ్రి నాకు నేర్పించాడు, ఇదే నా దేవుడు నాకు నేర్పించాడు సంతృప్తిగా ఉండడం. కష్టం వచ్చినప్పుడు ఒకలా, బాధ వచ్చినప్పుడు ఒకలా, సంతోషం వచ్చినప్పుడు ఇంకోలా. ఇది నేను నేర్చుకోలే. ఆకలితో కూడా నేను పోరాటం చేశాను, సంతృప్తితో ఉన్నప్పుడు కూడా, కడుపు నిండుగా ఉన్నప్పుడు కూడా నేను పోరాటం చేశాను. ఎలా ఉన్నా కూడా నేను సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను అని చెప్తున్నారు భక్తులు. కాబట్టి మనం గమనించుకోవాలి, మరి ఏదైనా దేవుడు చేయగల సమర్థుడు అని వారు నమ్మారు కాబట్టే, వారి విశ్వాసం చాలా గొప్పది కాబట్టే ఎలా ఉన్నా సరే సంతృప్తిగా ఉండడం వారు నేర్చుకున్నారంట. తర్వాత నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్తున్నాడు. ఎవరండి మనల్ని బలపరుస్తారు? మన ఫ్యామిలీలో కూడా ఎవరు అంతగా బలపరచరండి. ఒక్కొక్కసారి నేను విడిచిపెట్టేయచ్చు, ఒక్కొక్కసారి నువ్వు తట్టుకోలేనటువంటి మాటలు అక్కడ నుండి తూటాల్లో మనకు రావచ్చు, ఒక్కొక్కసారి తట్టుకోలేని ఎదురు దెబ్బలు మనకు తగలొచ్చు, తట్టుకోలేనటువంటి నిష్ఠూరపు మాటలు, అపనమ్మకాలు, నమ్మక ద్రోహములు, ఎంతో బాధాకరమైన విషయాలు మనకు తగలొచ్చు. మన ఫ్యామిలీ ఎందు, మన ఈ బయట సమాజం అందు మనకి ఎవ్వరు కూడా మనల్ని బలపరచరు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను. మనల్ని బలపరచువాడు ఎవరంటే మన తండ్రి. ఆయన తప్ప మనల్ని ఇంకెవరు బలపరచరండి. ఎంత గొప్ప విశ్వాసం వారు లేకపోతే నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తాన్ని చేయగలను అని చెప్పగలుగుతారండి. మనం చెప్పగలుగుతాం ఆ మాట? కాబట్టి మనం గమనించుకోవాలి, మన అంత గొప్ప నిరీక్షణ, అలాంటి నిరీక్షణ కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి గురించి ఈరోజు మనం చదువుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. ఆ సందర్భాన్ని మనం ఒకసారి, అద్భుతమైన వ్యక్తి సందర్భాన్ని చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలుగు. ఈ సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా ఏం చేశారంటండి? పడి ఉన్నారంట అక్కడ. ఎప్పుడైనా మీరు బేతెస్దా గురించి విన్నారండి? బేతెస్దా అనే కోనేరులో ఏం జరుగుతుందండి? స్వస్థత జరుగుతుంది. ఎలా జరిగేటప్పుడు స్వస్థత ఎలా జరిగేదండి? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇక్కడ బేతెస్దా అనబడే ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు ఉన్నాయంట. ఈ సమయములకు, అంటే ఆయా సమయములకు, ఏ సమయమో తెలీదు, ఎలాంటి సమయమో తెలీదు. కానీ ఆ బేతెస్దా అనే కోనేరుకున్న గొప్ప దేవుడు ఏం చేశాడంటే అక్కడ స్వస్థతనిచ్చాడండి. అక్కడ ఎలా అంటే ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు అని చెప్తున్నాడు. అక్కడంట ఆ ఒక బేతెస్దా అనే కోనేరులో నీళ్లు అప్పుడప్పుడు వచ్చి, ఆయా సమయములో ఎప్పుడు వస్తుందో తెలీదు, పరిశుద్ధాత్మ
సారీ అండి, దేవదూత. ఎప్పుడు దేవదూత వస్తుందో తెలీదు. దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో, ఎవరైతే ఆ ఒక దేవదూత వచ్చి అలా నీళ్లు కదిలించగానే ఎవరైతే దిగుతారో, దిగి చదువుదాం. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను, ఎలాంటి వాడైనా సరే, తట్టుకోలేనటువంటి స్థితి నీకు వచ్చినా సరే, ఎలాంటి నీకు ఆ రోగానికి మందే లేదు అని చెప్పినా సరే, అలాంటి వాళ్ళంట తెలుద్దాం. ఎట్టి వ్యాధి గలవాడైనను, ఎలాంటి వ్యాధి వచ్చినా సరే బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి అని చెప్తున్నాడండి. ఎంతో మంది ఉన్నారంట. గుంపులు గుంపులుగా ఉండడం ఏంటంటే, అసలు ఎంతో మందికి స్వస్థత లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా. కానీ స్వస్థత అంటే దేవుని పక్కన పెట్టేసి నేను చేస్తారా స్వస్థత అంటే ఇది అబద్ధ బోధ. కానీ ఈ రోజులో అదే జరుగుతుంది. కృంగిపోయి నశించిపోతున్నటువంటి ఆ స్థితిలో ఉన్న వ్యక్తుల్ని ఎంచుకొని దేవుని పేరు అవమానం చేస్తూ, దేవుని పేరట వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. కృంగిపోయిన ప్రాణానికి ఊరట ఇచ్చే మాటలు కావాలి, కానీ అబద్ధపు మాటలు, వ్యాపారపు మాటలు చెప్పే వాళ్ళే ఉన్నారు ఈరోజు. మనం చదువుకుంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉన్నారంట. రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు ఎంతో మంది గుంపులు గుంపులుగా పడి ఉన్నారంట. అప్పుడు అలాంటి రోగులు అక్కడ ఉన్నప్పుడు ఆ దేవదూత ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎలాంటి టైంలో వస్తుందో తెలీదు. కానీ వారు అక్కడ దేనికి షార్ప్ పెడతారు తెలుసా? కదిలించుట అంటే మనకు కనిపిస్తుంది. అక్కడ కోనేరులోకి, ఆ బేతస్త కోనేరులోకి దేవదూత రావడం వారికి కనిపించదు. అక్కడ కనిపించదు కాదండి, కేవలం వారు శబ్దాన్ని మాత్రమే వినేవారంట. గుడ్డివారు ఉన్నారు అక్కడ, కాలు చేతులు పనిచేయని వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎంతో గొప్ప వ్యాధితో బాధపడుతూ గుంపులు గుంపులుగా పడి ఉన్నారంటే మరి ఎంత జనం ఉన్నారో తెలియదండి. కానీ అక్కడ కనిపించదు దేవదూత ఎప్పుడు వస్తుందో, ఏ సమయం అందు వస్తుందో వారికి తెలీదు. కానీ అక్కడ ఉన్న రోగులందరూ చెవికి పని ఇచ్చారండి. మనం నేర్చుకోవాలి. నువ్వు సంఘానికి వస్తున్నావు, నిజంగా దేవుని వాక్యానికి నువ్వు నీ చెవుని షార్ప్ చేశారా? అందుకే వాక్య గ్రంథంలో ఉంటుంది, వినడానికి వేగుల పరివారుగా ఉండి మాట్లాడడానికి నిదానించు వారే ఉండు అని ఉంది వాక్య భాగంలో. వినడానికి మనం వేగర పడాలంట. వారు విన్నారు కాబట్టి ఒక్కొక్కరికి స్వస్థత వస్తుంది. విన్నారు కాబట్టి సరైన విధములా సరైన సమయంలో విన్నారు కాబట్టి వారికి స్వస్థత కలిగింది. ఈరోజు మనకు ఆత్మీయ స్వస్థత కానీ పై దేహం స్వస్థత మనకు కావాలి అంటే వినగలిగిన చెవులు మనకు ఉండాలి. అక్కడ అదే చెప్తున్నాడు. అక్కడ వాళ్ళందరూ, రోగులందరూ ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వాళ్ళు ఆ దేవదూత ఎప్పుడు కదిలిస్తుందా, ఎప్పుడు నాకు ఆ శబ్దము వినిపిస్తుందా, తొందరగా వెళ్ళిపోదాము అని చెప్పేసి వేచి చూస్తున్నారండి. వారు అందరూ రోగులు వేచి చూస్తున్నారు. అంటే అక్కడ వారు చెవికి పని చెప్పారు. ఆ శబ్దం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. శబ్దము రాగానే స్వస్థత పొందడానికి అలా వెళ్ళి అందులోకి దూకేసేవారంట. చదువుదాం తర్వాత. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యులుండెను. ఎన్ని సంవత్సరాలు అంటండి? 38 సంవత్సరాల నుండి, 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, ఇక్కడ మనం ఆలోచిస్తే 38 ఏండ్ల నుండి ఎవరైనా ఓర్చుకోగలుగుతారండి? అసలు 38 ఎక్కడండి? అసలు
5 years 6 yearsకి మనం ఓర్చుకోగలుగుతామా? ఒక బాధ మనల్ని అలా వేధిస్తూ, అలా ఇంకా బాధ పెడుతూ, కొన్ని ఏండ్ల నుండి మనల్ని ఇంకా బాధ పెడుతుంది అంటే మనం ఓర్చుకునే అంత గొప్ప మనసు మనకు ఉంటుందంటారా? ఉంటుందండి? ఉండదండి. ఎంత గొప్ప బలమైన ఓర్పు అండి ఆయనది. 38 సంవత్సరాలు అంటే క్రీస్తు ప్రభువారు ఎన్ని రోజులు బ్రతికారండి భూమి మీద? 33 సంవత్సరాలు బ్రతికారండి క్రీస్తు ప్రభువారు. ఆయనకు 38 అంటే ఈయన 33 అంటే క్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు నుండి, క్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు నుండి ఆయన కనిపెట్టాడండి స్వస్థతకి. మరి మనమండి 38 సంవత్సరాల నుండి క్రీస్తు ప్రభువారు అక్కడ పుట్టి ఆయన పెరిగి ఎంతో నేర్చుకొని ఆయన బోధలోనికి దిగిన తర్వాత, స్వస్థతలోనికి దిగిన తర్వాత అంతవరకు ఓర్చుకున్నాడా? ఎంత వింత అండి అసలు ఇది, ఎంత వింత. 38 సంవత్సరముల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేనంట. ఉన్నాడు ఆ మనుష్యుడు. 38 ఏంటండి అసలు? 5 ఏండ్లకే లేదా 10 ఏండ్లకే మనం ఓర్చుకోలేకుండా 1-2 years తోనే చాలా మంది తొందరపడేస్తూ ఉంటారండి. ఏదో బోధ వింటారు, మీకు ఆ స్వస్థత వస్తుంది, ఈ స్వస్థత వస్తుంది, రండి అని పిలుస్తారు, పిలవగానే వెళ్ళిపోతారు. అది కాకపోతే ఖచ్చితంగా 1-2 years లో కాకపోతే, లేదా కొద్ది నెలల్లో కాకపోతే దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్న వాళ్ళు లేరా అంటారా? చాలా మంది ఉన్నారు కదా. మరి అలాంటి వ్యక్తులకి 38 సంవత్సరాల మనుషుడు పాఠము కాదా? పాఠమే కదండి మనకు. ఎన్ని సంవత్సరాలండి ఆయన ఓర్పుకు సలాం కొట్టాలి అసలు. చాలా మంది నీళ్లు అక్కడ దేవదూత కదిలించిన వెంటనే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు, కానీ ఆయనకు మాత్రం అవకాశం రాలేదు. అంటే ఆయనకు ఎవరు తోడు లేరు, అక్కడ ఎవరు సపోర్టింగ్ లేరు, ఆయనకు ఎవరు సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకపోయినా సరే ఒక నిరీక్షణ ఉంది. పర్లేదు, ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఇంకో రోజు, ఇంకో రోజు కాకపోయినా ఇంకో రోజు అనే ఒక నిరీక్షణతో మాత్రమే ఎదురు చూశాడు. మరి మనమండి ఎదురు చూస్తున్నామంటారా? మనము ఎదురు చూడాలంటే నిరీక్షణ, గొప్ప బలమైన నిరీక్షణ మనము రూపొందించుకోవాలి మన హృదయంలో. తర్వాత చదువుకున్నాం, అక్కడ ఉన్నాడు అలాంటి గొప్ప ఆయన ఓర్పు అంత గొప్పదిగా ఉంది. తర్వాత చదువుదాం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోల్చినవా అని అడిగాడండి. అంటే క్రీస్తు ప్రభువుకి తెలుసు, ముందే తెలుసు ఆయనకి, ఎన్నో ఏండ్ల నుండి స్వస్థత కోసం ఎదురు చూసిన ఆయనకు తెలుసు. కానీ అక్కడ ఆయన ఓర్పు ఉందండి, ఆయన నిరీక్షణ ఉంది. అరే ఇంత గొప్ప నిరీక్షణ ఆయనకి అని అనిపిస్తుంది మనం చదివినప్పుడు. 38 ఏండ్లండి, ఎక్కడండి అసలు మన అర్ధాయుష్ వెళ్ళిపోయినట్లు కదండి. కానీ అన్ని ఏండ్ల నుండి ఆయన ఎదురు చూస్తున్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడతావా, నీకు స్వస్థత కావాలా అని అడిగాడు. తర్వాత ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను అని చెప్తున్నాడు. నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ నాకంటే ముందుగా, నాకంటే నేను వెళ్ళే లోపు, ఎందుకంటే అక్కడ ఒక్కసారి కదిలించిన తర్వాత దేవదూత ఒక్కరికి మాత్రమే స్వస్థత కలుగుతుందంట. అన్ని ఏండ్ల నుండి 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఎప్పుడో ఒకప్పుడు నాకు స్వస్థత వస్తుంది ఖచ్చితంగానో ఒకే ఒక నిరీక్షణతో ఎన్నోసార్లు తర్వాత అక్కడ చదువుతాం. నీళ్లు కదిలించి ఆ రోగి 7వ వచనం నుండి ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నాకు, అంటే వేరే వాళ్ళకు ఉన్నట్లుగా అంటే ఉన్నారండి,
వేరే వాళ్ళకు ఉన్నారు కాబట్టి వారు ఒక్కొక్కరు స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఈయనకి ఎవరు లేరు. ఈయన ఒకరి సపోర్ట్ కావాలి. ఒకరి సపోర్ట్ కూడా లేదు అక్కడ. మనకు చూడండి, అప్పుడప్పుడు ఎవరి సపోర్ట్ ఉండదు. అందరూ మనల్ని చేయి విడిచిపెట్టచ్చు, అందరూ కూడా మనల్ని బాధ పెట్టే పరిస్థితిలో ఉండొచ్చు. ఎవరు సపోర్ట్ లేదు నాకు అనే ఒక ఫీలింగ్ నీకు రావచ్చు. కానీ వచ్చినప్పుడు ఆయనకు వచ్చింది ఆ ఫీలింగ్, ఆయనకు వచ్చింది నాకు కోనేట్లో దించుటకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఒకసారి ఇమేజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది అనేది. నీళ్ళు కదిలించింది దేవదూత, ఆయన అలా పాపం పాక్కొని ఎలాగో అలా వెళ్ళాలి అని అనుకునే టైంకి ఇంకొకడు వచ్చి పడిపోతున్నాడు అందులోనికి, కోనేరులోనికి. మరి ఆయనకి ఎలా ఉంటుందండి? 38 సంవత్సరాలు రోజు బాధపడుతున్నాడు. అరే నేను వెళ్ళే లోపు ఇంకొక అతను పడిపోతున్నాడే. కానీ తన నిరీక్షణ విడిచిపెట్టాడా? నిరీక్షణ విడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా అక్కడి నుండి. అంతమంది గుంపులుగా ఉన్నప్పుడు దేవుడు ఈయన గురించి మాత్రమే ఎందుకు మనం ప్రత్యేకించి చెప్తున్నాడు? ఎందుకంటే ఆయన ఓర్పుని దేవుడు చూశాడు, ఆయనలో ఉన్నటువంటి నిరీక్షణ దేవుడు చూశాడు. ఆలస్యమైనా సరే నాకు నమ్మకం ఉంది అనే ఒక్క థాట్తో దేవుడు చూశాడు. అంతమందిలో ఆయన కనిపెట్టాడంటే మరి మనల్ని విడిచిపెట్టేశాడండి? మనల్ని విడిచిపెట్టేశాడు ఆయన? విడిచిపెట్టాడు. కానీ నీ ఓర్పుకు పరీక్ష జరుగుతుందనేది నువ్వు గుర్తుంచుకోవాలి. నీ నిరీక్షణ నీలో ఎంత ఉంది అనేది ఆయన బయట లాగడానికి నీకు అలా చెక్ చేస్తూ ఉంటాడు, పరీక్ష చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం గమనించుకోవాలి. అలాగే చదువుకుందాం. నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. చూసారండి ఆయన అద్భుత కార్యము. 38 సంవత్సరాల నుండి ఎలాగో వెళ్ళి అందులో దూకుదామనే టైంకి ఇంకొకరు వచ్చి పడిపోతున్నప్పుడు ఆయన నిరాశలు నిస్పృహలో కూరుకుపోలేదండి. నిరీక్షణ అనే ఒక బలాన్ని, ఆయుధాన్ని చేతపట్టాడు. 38 సంవత్సరాల నుండి వేచి చూశాడు. వేచి చూసిన తర్వాత క్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చాడు. నువ్వు లే, పరపెత్తుకొని నడువు అని ఒక్క మాటతో అక్కడ అద్భుతం జరిగిపోలేదా? ఈ నేటి సంఘాల్లో జరుగుతున్నటువంటి అద్భుతము. ఇన్ని వారాలు రా అని చెప్పేసి, రాకపోతే నీ విశ్వాసము లేదు అని చెప్పేసి నువ్వు నడిపించింది అబద్ధ బోధలోనికి నువ్వు నడిపించావు, అబద్ధపు విశ్వాసంలోనూ నువ్వు నడిపించావు. స్వస్థత లేకపోతే విశ్వాసం మీద దెబ్బతీస్తారు. మరి అలా ఉన్నప్పుడు ఎలా అండి? అసలు నువ్వు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. కానీ కొంతమంది బైబిల్లో లేని విషయాలు కూడా కలిపి మాట్లాడుతున్నారు. కాబట్టే దేవుని ఇంటిని వ్యాపారపుటి ఇల్లుగా మార్చేశారండి కొంతమంది బోధకులు. కాబట్టి మనం గమనించుకోవాలి, అన్ని సంవత్సరాల నుండి ఆయన ఎలా వేచి చూశాడండి. అసలు ఒక్క మాటతో తన పొరుపెత్తుకొని నడిచాడు అంతే. అక్కడేమొచ్చింది? స్వస్థత వచ్చింది ఆయనకు. అన్ని రోజుల నుండి, అన్ని ఇయర్స్ నుండి, అన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన నిరీక్షణ విడిచిపెట్టలేదు, ఆయన ఓర్పుని విడిచిపెట్టలేదు, ఆయన సహనాన్ని విడిచిపెట్టలేదు. అలాగే కొనసాగించాడు కాబట్టి ఆయనకు స్వస్థత వచ్చింది. అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఆయన గురించి మనం చదువుకునే వాళ్ళమండి? లేదు కదా. అంత గొప్ప కృప, అంత గొప్ప నిరీక్షణ ఆయనకు కలిగింది. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఎంత ఆశ్చర్యం ఉంటుంది అసలు. చుట్టుపక్కలందరూ అరే ఇన్ని ఏండ్ల నుండి ఈయన ఇక్కడే పడ్డాడు కదా, ఎలా అండి ఒక్క మాటతో లేచి వెళ్ళిపోయాడు, అలా తన పరుపెత్తుకొని ఎలా నడిచినని ఎంత వింత అయింటుందో తెలుసా ఆ రోజు అక్కడ. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. నువ్వు అనుకున్నది ఇంకా నీకు జరగకపోతే, నీవు అనుకున్నది ఇంకా నీకు రాకపోతే, నువ్వు సహనాన్ని విడిచిపెట్టవద్దు, ఓర్పుని విడిచిపెట్టవద్దు. దేవుని మీద నమ్మకం మాత్రమే మనం ఉంచాలి. ఆయన మీద ఓర్పు విడిచిపెట్టినట్లయితే అర్థంలోనే మనము ఆఫ్ అయిపోతామండి. స్విచ్ ఆఫ్ అయిపోతాం మనం.
కాబట్టి మనం గమనించుకోవాలి, ఈ వ్యక్తి అక్కడ ఒకే ఒక్క మాటతో క్రీస్తు ప్రభువారు రాక మునుపు నుండి వేచి చూశాడు. ఏమి కూడా ఆయన విడిచిపెట్టలేదు, అక్కడే పడి ఉన్నాడు. ఎంతో మంది వెళ్ళి స్వస్థత పొందినప్పటికీ కూడా తన నిరాశను, తన ఓర్పుని ఆయన విడిచిపెట్టలేదు. ఎవరైనా పర్లేదు, రేపో ఎల్లుండి ఏదో ఒక రోజు నాకు స్వస్థత వస్తుంది అని ఆయన నమ్మకం ఉంచాడు. కాబట్టి ఆయనకు వచ్చింది. అక్కడ దేహ శుద్ధి ఆయనకు జరిగింది క్రీస్తు ద్వారా. తర్వాత అక్కడ దేహానికి శుద్ధి చేశాడు. 14వ వచనం ఒకసారి చదువుదాం. 14వ వచనం, అదే 14వ వచనం. అటు తర్వాత తనకు స్వస్థత జరిగిన తర్వాత, అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. ఇక్కడ మనం గమనించినట్లయితే స్వస్థత నొంది వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. తర్వాత ఎక్కడ కనిపించాడంట? ఎక్కడ కనిపించాడండి? దేవాలయంలో కనిపించాడంట. స్వస్థత పొంది వెళ్ళాడు. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, నీకు స్వస్థత వచ్చింది, నీకు అనుకున్నది జరిగింది, కాబట్టి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే తన ఆత్మీయ జీవితాన్ని, తన ఆత్మకు, తన హృదయానికి అక్కడ చికిత్స చేశాడండి క్రీస్తు ప్రభువు. అక్కడ దేహానికి చికిత్స చేస్తే ఇక్కడ హృదయానికి చికిత్స చేస్తున్నాడు. ఎలా? మరి ఎక్కువ నువ్వు పాపంలోనికి పడిపోకుండా, నీ హృదయంలో పాపము తెచ్చుకోకుండా, కీడు, ఎటువంటి కీడు నీకు అంటుకోకుండా పాపము చేయకుమని చెప్పేసి అక్కడ మరొకసారి చెప్పాడండి. ఆయన దేహానికి శుద్ధి చేసినంత మాత్రాన హృదయాన్ని విడిచిపెట్టలే క్రీస్తు ప్రభువారు. దేహానికి వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ నీ హృదయానికి ఖచ్చితంగా ఉండాలి అని ఉంది వాక్య భాగంలో. అక్కడ దేహానికి వచ్చింది, ఇక్కడ హృదయానికి ఆయన స్వస్థత ఇస్తున్నాడు. ఇక మీద నువ్వు పాపము చేయకు. ఆయన నిరీక్షణకు గొప్ప ప్రతిఫలం వచ్చింది. గొప్ప ప్రతిఫలం వచ్చింది. ఆయన విశ్వాసం చాలా గొప్పగా ఉంది. ఒక అమ్మాయి అంట, ఒక చాలా వర్షాలు లేకుండా చాలా బాధలు పడుతూ కరువు ఉన్న టైంలో ఒక చిన్న అమ్మాయి, వారి తల్లిదండ్రులు, సంఘస్థులు, వాళ్ళ పాస్టరు అందరూ ప్రార్థన కూడిక పెట్టుకోవాలి అనుకున్నారండి. అనుకున్న తర్వాత ప్రార్థనకు వెళ్ళాల్సిన టైం వచ్చింది. ప్రార్థనకు వెళ్ళారు. ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి ఒక గొడుగు తీసుకెళ్ళిందండి. ఒకసారి మేబీ చెప్పినట్లున్నా. ఆ అమ్మాయి, వర్షాలు లేవు, వర్షం రావాలని ప్రార్థించాలి, మనము వర్షం రావాలని దేవుని వేడుకోవాలండి, చాలా కరువుగా అయిపోయిందని వారు మాట్లాడుకున్న తర్వాత చిన్న అమ్మాయి వినింది. విన్న తర్వాత ఆ అమ్మాయి గొడుగు తీసుకుని వెళ్ళిందంట చర్చ్కి. గొడుగు తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారంట. అందరు నవ్వారు. ఏంటి, నీకేమైనా బుద్ధి ఉందా? అసలు ఎందుకు గొడుగు తీసుకొచ్చావు? ఏమైనా వర్షం వస్తుందా బయట? ఎందుకు నీ తీసుకొచ్చావు అని చెప్పేసి చాలా అందరు చూసి నవ్వుతున్నారంట. అప్పుడు అడిగి ఆ చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మతో చెప్తూ అంటుందంట, ఎందుకమ్మా నువ్వు తీసుకొచ్చావు అని. ఆమె కూడా అంటే, ఎందుకమ్మా మనం ఎందుకు వచ్చాము? అసలు దేవుని దగ్గర వర్షం రావాలి అని ప్రార్థించడానికే కదా వచ్చింది, అంటే ఖచ్చితంగా వర్షం వస్తుంది కదా అని అనిందంట అక్కడ. అంటే అక్కడ పాస్టర్ అన్నాడంట, మీ విశ్వాసము కన్నా ఆ చిన్న అమ్మాయి విశ్వాసం చాలా గొప్పది. ప్రార్థించిన వెంటనే ఖచ్చితంగా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడని నమ్మకం ఆమె బలంగా నమ్మింది. కాబట్టి ఆమె గొడుగు తీసుకొచ్చింది, వెంటనే వర్షం వచ్చిందంటండి. ఎలా జరిగింది అనుకుంటున్నారు? అక్కడ నమ్మకం ఉంచింది ఆ అమ్మాయి. నవ్విన వారు విశ్వాసము కంటే గొప్ప విశ్వాసము ఆ అమ్మాయి చూపించింది. కాబట్టే అక్కడ దేవుని మీద అంత గొప్ప నమ్మకము, అంత బలమైన విశ్వాసము ఆమె పెంచుకుంది అక్కడ. అలాంటి విశ్వాసం మనలో ఉండాలి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, చేయబోతున్నాడు ఆయన. అది మనం గమనించుకోవాలి. దేవుడు చేయగల సమర్థుడు అని మనం నమ్మడం విశ్వాసం. ఆయన ఖచ్చితంగా చేయబోతున్నాడు అని ఎదురు చూడడం నిరీక్షణ. కాబట్టి మనం గమనించుకోవాలి. మన సమస్య రాగానే, మన కష్టం రాగానే కృంగిపోవడం కాదు, మన ప్రాణాన్ని అలా విడిచిపెట్టడం కాదు.
నీ సమస్య ఎంత గొప్పదో అని దేవునికి చెప్పడం కాదు, నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ సమస్యకి చెప్పగలిగిన గొప్ప విశ్వాసం మనలో కలిగి ఉండాలండి. ఇంత బాధ ఉంది, ఇంత కష్టం ఉంది అని నీ సమస్య దేవునికి చెప్పడం కాదు, ఆ సమస్యకి నువ్వు ఒకసారి నా దేవుడు ఎంత గొప్పవాడో అని ఒకసారి చెప్పు చూడు, ఎలా ఉంటుందా. కాబట్టి మనం గమనించుకోవాలి, ఇంత గొప్ప విశ్వాసము, అలాంటి స్వస్థత కలిగేటువంటి ఓర్పు, నిరీక్షణ, ఆ ఒక స్వస్థత గురించి మనం ఎదురు చూడడం, ఇటు గొప్ప కార్యముల కొరకు, ఆయన అద్భుతము కార్యము కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆలస్యమైనా పర్లేదు, అమృతముగా మార్చే ఒక రోజు అంటూ నాకుంది అని విశ్వాసముగా దేవుని దగ్గర బ్రతకగలిగిన విశ్వాసులుగా మనం ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం ప్రభువా. అవును తండ్రి, ప్రభా 38 సంవత్సరాల నుండి తండ్రి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు ప్రభువా. ఆ మనుష్యుడు తండ్రి ఎంత మాత్రము తన ఓర్పును, తన నిరీక్షణ విడిచిపెట్టకుండా తండ్రి, ఏదో ఒక రోజు నాకు స్వస్థత వచ్చిందని ఒకే ఒక్క నమ్మకంతో తండ్రి, నిరీక్షణతో తండ్రి బ్రతికాడు ప్రభువా. మేము కూడా తండ్రి ఈ రోజున తండ్రి మేము ఎలా విశ్వాసము ఎంత స్థాయిలో ఉందనేది గుర్తించుకొని ప్రభువా, ఓర్పును విడిచిపెట్టేసేవారుగా ఉండకుండా, సహనాన్ని విడిచిపెట్టేసేవారుగా ఉండకుండా తండ్రి, మీకు విరుద్ధమైన కార్యములు చేయకుండాన్నట్లుగా తండ్రి నిరీక్షణ కలిగి, బాధ వచ్చినప్పుడు కృంగిపోయే వారుగా ఉండకుండా తండ్రి, బాధ వచ్చినప్పుడు మా ప్రాణముతో మేము మాట్లాడుకొని మీ మీద ఆధారపడి బ్రతుకుటకు తండ్రి మాకు సహాయం చేయండి ప్రభువా. సమస్య వచ్చినప్పుడు తండ్రి ఆ సమస్య మీకు చెప్పుకోవడం కాదు కానీ తండ్రి, ఆ సమస్యకి మీరెంత గొప్పవారు అని చెప్పుకోగలిగిన ధైర్యమును మా అందరికి మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఇట్టి మాటలు తండ్రి వారు విడిచిపెట్టే వారుగా ఉండకుండా బయట సమాజంలోనికి తండ్రి ఈ యొక్క ప్రార్థన తండ్రి, ఈ యొక్క మాటలు తండ్రి, ఈ యొక్క నిరీక్షణ, ఓర్పు తండ్రి బలమైన ఆయుధాలుగా మేము చేత పట్టుకొని తండ్రి ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేసి తండ్రి నడిపించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనం సమర్పించుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.